కేవలం నెలన్నర రోజుల్లోనే పాలన చేతకాక చేతులెత్తేసిన సీఎంని మీరెప్పుడైనా చూశారా? తానిచ్చిన హామీలన్నింటినీ మూటగట్టి గొయ్యి తీసి పాతి పెట్టేసిన సీఎంని మీరెప్పుడైనా చూశారా? తానిచ్చిన హామీలను చూసి తానే భయపడే సీఎంని మీరెక్కడైనా చూశారా? తానిచ్చిన హామీలకు కేటాయింపులు ఎంతో క్లారిటీ ఇవ్వాల్సి వస్తుందని బడ్జెట్ పెట్టకుండా పారిపోయే సీఎంని మీరెప్పుడైనా చూశారా? ఎస్, అదే చంద్రబాబు, మళ్ళీ అదే మోసం. చంద్రబాబు 45 రోజుల పాలన వర్ధిల్లుతోంది సార్, పచ్చగా వర్ధిల్లుతోంది. 3 యూటర్న్లు 6 మోసాలతో చాలా గొప్పగా వర్ధిల్లుతోంది. అవును, జస్ట్ 45 రోజుల్లోనే ఈ ఘనత సాధించిన ఏకైక సీఎం తానేనని చంద్రబాబు గారు ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నికల్లో జగన్పై ఏ దుష్ప్రచారాలు చేశారో వాటిపై యూటర్న్ తీసుకున్నారు. చెత్తపై పన్ను కంటిన్యూ, మోటార్లకు మీటర్లు కంటిన్యూ, ఇప్పుడు తాజాగా జగనన్న భూ సర్వే కంటిన్యూ. ఇక తానిచ్చిన సూపర్ 6 ఇప్పట్లో అమలు చేసేది లేదని అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పేశారు. అయినా చంద్రబాబు నాయుడు జవాబుదారీతనంతో ప్రభుత్వాన్ని ఎందుకు నడపాలి? ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య 49 లక్షల అదనపు ఓట్లుండగా తానెందుకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి? శ్వేతపత్రాలంటూ పత్రాలు వచ్చేసి వాటిలో అబద్ధాలు నింపేసి లేనిపోని ఆరోపణలు జగన్పైకి తోసేసి ఎల్లో మీడియాలో ప్రచారం చేసేసి 5 ఏళ్లు హాయిగా అధికారాన్ని అనుభవించవచ్చు. ఓట్లేసినందుకు ప్రజలు కూడా అనుభవించాల్సిందే. ఇది నేనంటున్న మాట కాదు సార్, చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట. అదే జగన్ సీఎంగా ఉండి ఉంటే మే, జూన్, జూలై నెలలో అమలు కావలసిన పథకాలు ఇప్పటికే పక్కాగా అమలయ్యేవి. లబ్ధిదారులకు ఖచ్చితంగా మేలు జరిగేది, ఖాతాల్లోకి ఖచ్చితంగా డబ్బు చేరేది. చంద్రబాబులా మోసం చేసే రకం కాదు సార్ అతను. అవునో కాదో సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. అయ్యా, చేతులెత్తేసిన చంద్రబాబు గారు, ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 1, భయమేస్తోంది అన్నావంటే సూపర్ 6 హామీలను కరకట్ట కింద గొయ్యి తీసి పాతి పెట్టేసినట్టే, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2, ఈ ఏడాది పిల్లాడికి పంగనామం పెట్టావంటే తల్లికి వందనం ఏడాది పాటు ఎగ్గొట్టినట్టే, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 3, 19 ఏళ్లు నిండిన 1500 అందలేదంటే యువతులను పచ్చగా మోసం చేసినట్టే, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 4, సీజన్ మొదలైన అన్నదాతకు సాయం అందలేదంటే సుఖీభవ స్కీమ్ పొలంలో పాతేసినట్టే, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5, 2014లో చేసినట్టే 2024లోనూ భృతి ఎగ్గొట్టావంటే యువకులను నిలువునా నట్టేట ముంచేసినట్టే, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 6, భయమేస్తోంది అన్నావంటే అన్ని పథకాలను ఎగ్గొట్టేందుకు సరికొత్త కన్నింగ్ పథకం వేసినట్టే, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 7, జగన్ సీఎంగా ఉండి ఉంటే ఈ పాటికే 44 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి ఖచ్చితంగా అందేది, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 8, జగన్ సీఎంగా ఉండి ఉంటే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన ఈ పాటికే అందేది, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 9, జగన్ సీఎంగా ఉండి ఉంటే 53 లక్షల మంది రైతులకు భరోసా వారి ఖాతాల్లో పడి ఉండేది, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10, జగన్ సీఎంగా ఉండి ఉంటే సమయానికి సంక్షేమం ఇంటికి చేరేది, ఖాతాల్లోకి డబ్బులు చేరేవి, అవునా కాదా? చేతులెత్తేసిన చంద్రబాబు, నిజం చెప్పు. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రైట్, ఇక 3 యూటర్న్లు 6 మోసాలు అన్నాం కదా, 6 మోసాలు సూపర్ 6 క్లియర్. ఇక 3 యూటర్న్లలో ఈరోజు సరికొత్త యూటర్న్ ఒకటి తీసుకున్నారు. ముందుగా చెత్త పన్ను గురించి. ఈ చెత్త పన్ను గురించి ఎన్ని మాట్లాడారు? చెత్త సీఎం అని ఒకరు అన్నారు. చెత్తపై పన్నేస్తే చెత్త సీఎం అంటారు. ఇంకొక అతను స్పీకర్గా ఉన్నారు. ఇప్పుడు చెత్తనా అంటూ మాట్లాడారు. ఇప్పుడు పిఠాపురంలో ఎక్కడో వద్దు సార్, మాట్లాడిన వాళ్ళ నియోజకవర్గంలోనే చెప్తున్నా, 30 రూపాయలు ఉన్న చెత్త పన్నుని 90 రూపాయలు చేశారు. 3 రెట్లు చేశారు. అంటే ఒక 30 రూపాయలు జనసేనకి, ఒక 30 రూపాయలు టీడీపీకి, ఇంకో 30 రూపాయలు బీజేపీకి. 3 పార్టీల కూటమి కదా, కాబట్టి 90 రూపాయలు చేశారు. ఇప్పుడు అద్భుతంగా ఉంది. ఇప్పుడు చెత్తపై పన్నేసినటువంటి దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి సీఎంని ఏమనాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. అయ్యన్న పాత్రుని గారిని మాత్రం వారిని నేను అడగట్లేదు, మీరు ఆ రకంగా ఆ రోజు మాట్లాడినట్టు ఈరోజు మాట్లాడండి అని నా విజ్ఞత కాదు, నేను అలా అడగను, వారు కూడా మాట్లాడకూడదని కోరుకుంటున్నా. ఇక మోటార్లకు మీటర్లు బిగిస్తే ఏంటది, రైతులకు ఉచిత విద్యుత్ ఎగ్గొట్టడానికి జగన్ ప్లాన్ వేశారు. చంద్రబాబు నాయుడు రైతులందరిలో ఒక భయం సృష్టించారు.
ఇప్పుడు చిలకలూరిపేటలో దిగేశారు రంగంలోకి. కనిపించిన మోటార్లకు అన్నిటికీ మీటర్లు పెట్టుకుంటూ పోతున్నారు. రైతుల దగ్గర పత్రాలు సంతకాలు తీసుకుంటూ పోతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ వేసినట్టే కదా ఉచిత విద్యుత్ ఎగ్గొట్టడానికి, అంటే వారి థీరీ ప్రకారం. ఇక మూడోది, మొన్న 15వ తారీఖున భూములపైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఏం మాట్లాడారు? భూ సర్వేని తీసేస్తున్నా, ఈ భూ సర్వేతో ఎంత నష్టం జరిగిందో అంట చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు ఒకసారి చూపిస్తాను. మొన్న 15వ తారీఖున వారు మాట్లాడింది ఇది. సమగ్ర భూ సర్వే రద్దు. సరే, జగన్ పైన ఆరోపణలు, ఆ ప్రభుత్వం పైన ఆరోపణలు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం వారు చెప్పిన మాటలే చూపిస్తున్నా. సమగ్ర భూ సర్వే రద్దు, భూములు సహజ వనరులపై శ్వేతపత్రం విడుదలలో సీఎం చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ అనాలోచితంగా రీసర్వే చేపట్టింది. గతంలో నేను ఆ ప్రయత్నం తలపెట్టి విరమించుకున్నా, నా వల్లే కాలేదు, ఈ జగన్ వల్ల ఏమవుతుంది, నేను చాలా గొప్పోణ్ణి, 14 ఏళ్ళు అప్పటికే అనుభవం ఉంది నాకు, నేను సీనియర్ని దేశంలోనే, నా వల్లే కాలేదు, ఆఫ్టర్ ఆల్ జగన్ వల్ల ఏమవుతుంది, భూ సర్వే రద్దు, ఇంకా చాలా మాట్లాడారు. చాలా మాట్లాడారు. చెప్తా, అందులో ఉన్నది ఏమంటారంటే, రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన హయాంలో ఒకసారి రీసర్వే చేయాలని భావించారంట. అంటే ఏ కార్యక్రమానైనా కాపీ కొట్టడం అలవాటు కదా, ఆయనంటూ సొంతంగా ఏం తీసుకురాలేరు, భావించారంట. కెనడా నుంచి హెలికాప్టర్లు కూడా తెప్పించారట, మనకు తెలియకుండా రహస్యంగా వచ్చేవి. కెనడా నుంచి రహస్యంగా హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోయాయంట. హద్దులు మారిపోతూ ఉంటే అరే ఏం చేయాలో అర్థం కాక వద్దని ఆ హెలికాప్టర్ని వెనక్కి పంపించారట. మీరు 16వ తారీఖు నాటి పేపర్ చూడండి సార్, సాక్షి పేపర్ చూడండి, ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, ఈనాడు పేపర్ చూడండి, వారు మాట్లాడే మాటలు ఇవి. కెనడా నుంచి హెలికాప్టర్ రహస్యంగా వచ్చి దిగి అవి వద్దంటే రాత్రికి రాత్రి వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ సర్కారు కూడా రీసర్వే తలపెట్టి విఫలమైందన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీసర్వేను చేపట్టింది. వీళ్ళు అనాలోచితంగా చేపట్టారంట. అయిపోయింది కదా, రద్దు అయిపోయింది కదా. ఎప్పుడది? 15వ తారీఖున. 16వ తారీఖు పేపర్లు చూడొచ్చు మీరు. ఎల్లో తాతగారు రాసుంటారు, మన ఆంధ్రజ్యోతి పేపర్ రాసుంటుంది, మీరు పేపర్లు చూసుకోవచ్చు. అందులో క్లియర్గా చెప్పేశారు. ఈరోజంతా 29, అంటే దాదాపు 15 రోజులు అటు ఇటుగా నడుస్తోంది. వెంటనే యూటర్న్ సార్థక నామధేయం ఎందుకైందంటే ఇందుకైంది. ఈరోజు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఎంతటి సత్యం చెప్పారంటే అద్భుతమైన సత్యాన్ని వల్లెవేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన అందరినీ భయభ్రాంతులకు గురి చేసి, రైతుల్ని, భూములున్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అడ్డదారిలో ఓట్లు గుద్దించుకున్నారు కదా, తెలుసు కదా మనకి ఇవన్నీ. నేను చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు భూ సర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2 రద్దన్నారు, భూ సర్వేకి వచ్చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పేరు మారుస్తారు సార్. ఎందుకు మారుస్తారు అనేది కూడా నేను వివరిస్తా. ఎందుకు మార్చి ఇప్పుడు మళ్ళీ ప్రజల్ని ఏమార్చి ఈ పథకాలను మార్చి యూటర్న్ తీసుకొని మళ్ళీ భూ సర్వే చేపడుతున్నాం అని ఎందుకు మాట్లాడుతున్నారనేది కూడా క్లియర్గా నేను నిర్మలా సీతారామన్ గారి మాటల్లో వినిపిస్తా. ఇప్పుడు యూటర్న్ తీసుకొని దీన్ని కంటిన్యూ చేస్తారట సత్యప్రసాద్ గారు చెప్తున్నారు. వారి మాటల్ని ఒక్కసారి ప్లే చేయండి సార్, అందరూ వింటారు. ఈ సర్వే తప్పకుండా, అంటే ముందు మా ఏదైతే 7,000 విలేజ్ పూర్తిగా అయినాయో దాంట్లో గ్రామ సభలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఎవరైతే తేడా వచ్చినాయో వాళ్ళ అన్హ్యాపీనెస్ ఉంది, ఆ 5% పీపుల్ కూడా అన్హ్యాపీనెస్ మోడ్లో ఉండకూడదు, వాళ్ళకి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బంది జరగకూడదు. అలాగే ఏదైతే ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఇష్యూస్ ఉన్నాయో, ఫిష్ పాండ్స్ ముఖ్యంగా, వాటికి కూడా ఫిష్ పాండ్స్లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏదైతే పాత డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్గా రీసర్వేకి విల్ గో హెడ్. భూ సర్వే కంటిన్యూ చేస్తారట జగన్ గారు తీసుకొచ్చింది. ఇక మిగిలింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సార్. దీనికి కూడా పేరు రెడ్ బుక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొత్తది తీసుకొస్తున్నాం మేమని. అతి త్వరలోనే తీసుకురాకపోతే నన్ను క్వశ్చన్ చేయొచ్చు మీరు. ఎందుకు ఈ డ్రామాలు మొదలు పెట్టారనే దానికి మీకు ఖచ్చితమైన ఆధారాలు నేను చూపిస్తాను. మొన్న బడ్జెట్ విడుదల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఏం మాట్లాడారో ఒకసారి వింటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకు వీళ్ళు ఈ డ్రామాలు మొదలు పెట్టారనేది. Requires collaboration between the center and the states and building consensus
as development of the country lies in development of the states. For promoting competitive federalism and incentivizing states for faster implementation of reforms, I propose to earmark a significant part of the 50-year interest-free loan. Working with the states, we will initiate the following reforms. Land-related reforms and actions, both in the rural and urban areas, will cover land administration, will cover 1. Land administration, planning and management, and 2. Urban planning usage and building bylaws. These will be incentivized for completion within the next 3 years through appropriate fiscal support. Rural land-related actions. Rural land-related actions will include 1. Assignment of unique land parcel identification number, UL PIN, or Bhu Aadhaar for all lands. 2. Digitization of cadastral maps. 3. Survey of subdivisions, survey of map subdivisions as per current ownership. 4. Establishment of land registry. And 5. Linking to the farmers registry. These actions will also facilitate credit flow and other agricultural services. Urban land related actions. Land records in urban areas will be digitized with GIS mapping. An IT-based system for property record administration, updating, and tax administration will be established. These will also facilitate improving the financial position of urban local bodies. అది ల్యాండ్ రిలేటెడ్ రిఫార్మ్స్ ఎవరైతే అమలు చేస్తారో, ఏ రాష్ట్రాలు అమలు చేస్తాయో వాళ్ళకి ప్రోత్సాహకాలు ఉంటాయి, వాళ్ళకి ఆర్థికంగా కూడా వెసులుబాటు కల్పిస్తాము. జిఐఎస్ మ్యాపింగ్ మొత్తం జగన్ గారు చేసిన సంస్కరణలే కదా, జగన్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలే కదా ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అర్థమైందా రాష్ట్ర ప్రజలకి? భయపడిన వాళ్ళకి ఇప్పటికైనా అర్థమైందా? భయపెట్టిన వాళ్ళు ఎలాగో భయపెడుతూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు భయపెడితే, ఎల్లో తాత భయపెడితే మిమ్మల్ని ఎల్లో మీడియా భయపడిపోయారు. ఈరోజు జగన్ గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కేంద్రం కూడా ప్రశంసిస్తోంది. పైగా ఇన్సెంటివ్స్, ఆర్థిక వెసులుబాటు వస్తుందని నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పారు కదా. డబ్బు కోసం ఎలాంటి గబ్బు యూటర్న్లైనా ఇప్పుడు తీసుకోవచ్చు మనం. డబ్బు కోసం ఎలాంటి గబ్బు యూటర్న్లైనా మనం ఇప్పుడు తీసుకోవచ్చు. ఆ యూటర్న్లో భాగం ఇది. మనకి ఆర్థిక మంత్రి గారు ఇచ్చినటువంటి వెసులుబాటు అది విన్న తరువాత వెంటనే యూటర్న్ తీసుకున్నారు. భూ సర్వే కంటిన్యూ చేస్తామని. ఇది 3 యూటర్న్లు 6 మోసాలు. 6 మోసాల పైన 3 యూటర్న్ల పైన క్లియర్గా చర్చిద్దాం.